హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ చూపించబోయే రెసిపీ డ్రై ఫ్రూట్స్తో లడ్డు అండి. నేను 1 కప్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. అదే కప్తో పంకిన్ సీడ్స్, నువ్వులు, పల్లీలు, అలాగే అవిసె గింజలు తీసుకోవాలి. ఇవన్నీ లైట్గా రోస్ట్ చేసుకొని అండ్ వాల్నట్స్ కూడా తీసుకున్నానండి, 10 to 15 వరకు. అండ్ దీంట్లో కొద్దిగా బాదం, జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం బెల్లం ఇలా 1 కప్పు తురిమి పెట్టుకోవాలి. లైట్గా రోస్ట్ చేసి పెట్టుకున్న మనం ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా మిక్సీ పట్టుకొని ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. అలాగే నువ్వులు, పల్లీలు అండ్ దీంట్లో 4 ఇలాచీ వేసి గ్రైండ్ చేసి పెట్టానండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు మీ బెల్లం బదులు డేట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం యూజ్ చేస్తున్నాను. మీరు ఈ పౌడర్ని పట్టుకొని చూస్తే ఈ విధంగా ఉండకట్టే విధంగా ఉండాలి. తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఉండలు కట్టేసుకుంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోతుందండి. మీ పిల్లలకి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇంట్లో తయారు చేసి పెట్టి చూడండి, చాలా నచ్చుతుంది. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు తినడం వల్ల పిల్లలకి చాలా హెల్తీ అండి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.